హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయాత్ నగర్ లోని జడ్పీ హై స్కూల్లో గేటు విరిగి మీద పడ్డంతో 1వ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు. ఇక బాలుడిని అజయ్గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు. మేము హయత్నగర్ మండలంలో ఉంటాం. మాది ముదిరాజ్ కాలనీ. వాని పేరు అజయ్, సొంతం అన్నయ్య కొడుకు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కు ఒక ప్రైవేట్ ఆటోలో పంపిస్తే ఈ గేట్ నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు పిల్లలు ఆడుకుంటుంటే కనీసం వాళ్ళని కూడా బెదిరించకుండా కూడా పిల్లలు గేట్ మీద పడ్డ ఒక ప్రిన్సిపల్ కానీ ఒక స్కూల్ మేడం కానీ ఎవరైనా అధికారులు వచ్చి ఆ పిల్లగాని మీద పడింది. వాడిని పరిస్థితి అయినా చూద్దాం ఎలా ఉంది, వచ్చి హాస్పిటల్ కన్నా రెస్పాండ్ అయ్యి ఆ పిల్లగాని చూసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి తిరిగి చూడలే. ఏ అధికారులు వచ్చైనా స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పొద్దున ఆయన కూడా స్పందిస్తా అని చెప్పిండు, కానీ ప్రిన్సిపాల్ కూడా కనీసం మీ అబ్బాయికి జరిగింది, పిల్లగానికి తల పగిలింది, కొంచెం సీరియస్ ఉన్నాడు, రండి అని కూడా ఒక్కరు కూడా ఫోన్ చేయలే మాకు.